శశి, నీతో కొద్దిగా మాట్లాడొచ్చా? చెప్పండి, ఏం మాట్లాడతారు? శశి, మనం మొదటిసారి కలుసుకున్న చోటికి రాగలవా? పదండి. శశి, మన ఇల్లు 3 నెలల్లో అమ్మేసి ఆ డబ్బు నీకు ఇస్తాను. నీవే నా జీవితంలో లేనాడు ఆ ఇల్లు నాకెందుకు? నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను. ఇల్లు అమ్మద్దు, భవిష్యత్తులో పనికొస్తుంది. మనకు విడాకులు అయిపోయింది, అయినా నా మీద ప్రేమ తగ్గలేదు. ఈ 2 సంవత్సరాల్లో నేను గుర్తుకొచ్చాను. ఈ విషయాలతో ఇప్పుడేం కాదు, మనకు విడాకులు అయిపోయినాయి, విడిపోయాము. ఈ 2 సంవత్సరాల్లో నీ ఒడిలో నిద్రపోయేదాన్ని, ఆ జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నన్ను విడిచి వెళ్ళొద్దు శశి, మన ప్రేమకు విలువని. విడాకుల పత్రాలు ఎందుకు పనికొస్తాయి? అదండి, మన ఇంటికి వెళ్దాం. నాదే తప్పైతే క్షమించు. నా ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. నాలో ఏదో కొత్త శక్తి వచ్చింది. నన్ను వదిలి వెళ్ళిపో. నీవు లేని నాడు ఈ జీవితం ఉండదు, ఈ జీవి ఉండదు. ఈ విడాకులు మన ఇంటికి వెళ్దాం. ప్రేమ రోజు రోజుకు పెరిగిపోవాలి, కోపం రోజు రోజుకు తగ్గిపోవాలి. భార్యాభర్తల మధ్యన ఏ చిన్న గొడవైనా తప్పు ఎవరిదో ఒకరైనా ఒప్పుకుంటే అది అంతటితోనే ఆగిపోతుంది. నాదే తప్పు అయింది అంటే అక్కడికే ఆగిపోతుంది. అవునా?